హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమిళ చూసి మీకు అర్థమైపోయి ఉండాలి. నేను ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్నాను వందే భారత్ ఎక్స్ప్రెస్లో. వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి హస్రత్ నిజాముద్దీన్ స్టేషన్ దగ్గర ఉండదు, న్యూఢిల్లీ స్టేషన్కి రావాల్సి వస్తుంది. సో 6 o'clock అంటే 6 o'clock స్టార్ట్ అయిపోద్ది. మీరు అట్లీస్ట్ 1 hour ముందు వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ స్కానింగ్ మొత్తం అన్ని ప్రాసెస్ ఉంటుంది. మన ట్రైన్ వచ్చేసి 22436 వందే భారత్ D16లో ఉంది. 6 o'clock స్టార్ట్ అయిపోద్ది. 6 అంటే ఎగ్జాక్ట్ 6కి తీసేస్తాడు. ఇక్కడ మన లగేజ్ స్కాన్ చేసుకోవాలి, తర్వాత లోపలికి ఎంట్రీ. సో స్కాన్ చేసేద్దాం ఇక్కడ లగేజ్ ఉంది. మన లగేజ్ కూడా వచ్చేసింది, స్కానింగ్ అయిపోయి. సో ప్లాట్ఫామ్ నెంబర్ D16, అక్కడికి వెళ్ళి వెయిట్ చేద్దాం. మనం ఎక్కబోతున్న సెమీ మెట్రో బుల్లెట్ ట్రైన్ ఇదే. సో నేను చెప్పినట్టు 6 అవుతుంది, ఆల్మోస్ట్ పెట్టేశాడు. ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నారు ఇప్పుడే, అంటే ఈ టికెట్తోనే మనకి ఫుడ్ కూడా వచ్చేస్తుంది. కరెక్ట్ 6 అంటే 6కి స్టార్ట్ చేస్తాడు, ఒక్క సెకండ్ అటు ఇటు కాకుండా. సో బెటర్, కొద్దిగా ముందు ఉండడమే బెటర్. మనం డు నాట్ లీన్ ఎగ్నెస్ట్ స్టార్ట్. ఇట్లాంటి ప్రీమియం వాటిలో ప్రాబ్లం ఏంటంటే మనం బయట నుంచి వెళ్ళాము, బయట ఎక్స్పీరియన్స్ అవ్వలేము. సో అదొక్కటే ప్రాబ్లము. ఒకటేమో చైర్ కార్ట్ ఉంది, ఇంకోటేమో ఎగ్జిక్యూటివ్ కార్ట్ ఉంది. చైర్ కార్ట్ వచ్చేసి 3:2 అనమాట. అంటే ఇటు సైడ్ 2 మెంబర్స్ కూర్చోవచ్చు, ఇటు సైడ్ 3 మెంబర్స్ కూర్చోవచ్చు. నా సీటు పైన పెట్టేసుకున్నారు లగేజ్. వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ భయ్యా. సో లెగ్ స్పేస్ కూడా బాగుంది. ఛార్జింగ్ పోర్ట్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాడు కింద, చైర్ కిందే. బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. కొద్దిగా మార్నింగ్ అయినాక మంచిగా కనపడిద్దాము. సో ముందే మనకి ఇది ఇచ్చాడు, స్పేస్ పెట్టుకొని తినడానికి. సో 6:40 అవుతుంది. సో 40 minutes తర్వాత మనకి చిన్న స్నాక్ లాగా ఏదో ఇచ్చారు, బిస్కెట్స్ ఇచ్చారు, ఇంకా మసాలా చాయ్ అంట. అంటే కప్ ఇస్తారేమో, కప్లో ఉంచుకొని తాగడమే. ఇది బాగుంది. కావాలంటే మనకి సన్లైట్ వద్దనుకుంటే ఇట్లా మూసేసుకోవచ్చు, కావాలంటే తీసుకోవచ్చు. సో 4 స్టాపులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు వచ్చే స్టాప్ కాన్పూర్ సెంట్రల్, దాని తర్వాత ప్రయాగ్రాజ్ జంక్షన్, దాని తర్వాత డైరెక్ట్ వారణాసి. సో టైం అంటే టైమే 10 o'clockకి కరెక్ట్గా 10కి వెళ్ళిద్దాను ఉంది, 10:18కి అట్లా వెళ్ళిద్దాను ఉంది. చూద్దాం. ఇప్పుడు వచ్చేసి టైం 8 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కూడా ఇప్పుడే వచ్చింది, టైం వచ్చేసి 8 అవుతుంది. ఉప్మా, కట్లెట్, కేక్, ఇదేదో బన్లా ఉంటుంది, బన్ టైపు, టమాటో కెచప్, సాల్ట్ అండ్ పెప్పర్. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడే టిఫిన్ చేసాము, చాలా బాగుంది టిఫిన్ కూడా. రోటీ ఒకటి ఇచ్చారు. और भाई एक्सपीरियंस कैसा है? एक्सपीरियंस इज वेरी गुड, अनएक्सपेक्टेड, और सब कुछ क्लीन है और फूड बहुत ही अच्छा है यहाँ पे. 10 out of 10 रेटिंग दे सकते हैं. 1800 టికెట్, 1850 టికెట్, కానీ ఫుడ్ చాలా బాగుంది. 15 రూపీస్కి వర్త్ ఇట్ అనే చెప్పుకోవచ్చు. చూద్దాం, లంచ్ వచ్చినాక టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో ఏంటో. అంత స్పీడ్ వెళ్తున్నట్టు తెలియట్లే కదా, కాకపోతే 130 km/h స్పీడ్లో అయితే వెళ్తుంది ఇప్పుడు. సో ఇక్కడ బటన్ ఉంది కదా, బటన్ ప్రెస్ చేసి వెళ్ళడమే. కరెక్ట్గా చెప్పిన టైంకి వచ్చింది, అటు ఇటు కాకుండా. మియాపూర్ ఏరియాలో ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో. ఒకసారి ఫస్ట్ ఈ వీడియో చూడండి, తర్వాత దాని గురించి మాట్లాడతాను. అన్న చర్చ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా అన్న?
ఓకే, హలో అందరికీ. చర్చ అనేది ఇది ఒక కమ్యూనిటీ స్పేస్ అనమాట. మనము ఒక కెఫేలా కాకుండా మన పాతకాలం నుంచి చూస్తున్నట్టుగా ఈ సెటప్ చూస్తే మీరు వరండాలో కూర్చొని చాయ్ తాగుకుంటూ అందరూ ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్స్ పెట్టుకోవడానికి ఈ స్పేస్ అనేది స్టార్ట్ చేసాము. సో దీంట్లో చూస్తే మనము కంప్లీట్గా జీరో వేస్ట్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ యూజ్ చేస్తాము. ప్లాస్టిక్ ఉండదు, ఓన్లీ హెల్దీ స్నాక్స్ కానీ అఫోర్డబుల్ ప్రైజెస్లో టీ కాఫీ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఒక కోజీ కార్నర్ మనకి ఈవెంట్స్ కండక్ట్ చేసుకోవడానికి, ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్స్ పెట్టుకోవడానికి. ఒక చిన్న మాటలో చెప్పాలంటే చర్చ ఈజ్ ఎ ప్లేస్ వేర్ ద అన్స్పోకెన్ కెన్ బి స్పోకెన్. అండ్ మీరు లొకేషన్ కనుక చూసినట్టయితే మనకు ఒక లైబ్రరీ కార్నర్ ఉంటుంది, దాంట్లో బుక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి, అన్ని టైప్స్ ఆఫ్ జానర్స్ ఉంటాయి. అండ్ అటు సైడ్ అంతా సీటింగ్ మనకి గ్రీనరీతో నింపాము మేము. ఇది ఇంకా స్పెషల్లీ మనకి మెయిన్ కాన్సెప్టే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట, వరండా అన్నట్టు. లో సీటింగ్, మీరు రిలాక్స్గా కూర్చొని ఈవెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు కూడా వచ్చి వర్క్ ఫ్రమ్ కెఫే లాగా ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. అందరికీ వైఫై ప్రొవైడ్ చేస్తున్నాము, సాకెట్స్ ఉన్నాయి ప్రతి ప్లేస్లో. ఈవెన్ ఎవరైనా ఈవెంట్స్ పెట్టుకుందామంటే ప్రొజెక్టర్ కూడా ఉంది, మనకి స్క్రీనింగ్ చేయవచ్చు అలా అనమాట. అండ్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ ప్లేస్ టు హ్యావ్ అన్ అమేజింగ్ చాయ్ ఆర్ కాఫీ, దిస్ ఈస్ ద ప్లేస్, చర్చ్. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, నా ఫ్రెండ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ ఈ ప్లేస్కి, సో అందుకని చెప్పి నేను వీడియో తీస్తున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు డిఎం చేయొచ్చు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో, లేదంటే నేను ఇక్కడ కింద ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, నవ్యమూర్తి అని, ఆమె కూడా మీరు డిఎం చేయొచ్చు. వీళ్ళు ఆర్ట్ థెరపీ, ఇంకా యోగా క్లాసెస్ ఇట్లాంటివి కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. సో అప్డేట్స్ బట్టి మీరు వెళ్ళొచ్చు, ముందు ప్రీ బుక్ చేసుకోవచ్చు. సో ఒకసారి వెళ్ళి చూడండి, మీకు నచ్చితే మీరు కంటిన్యూ అవ్వచ్చు. సో దట్స్ ఇట్, బ్యాక్ టు ద వ్లాగ్. కాన్పూర్ సెంట్రల్కి అయితే వచ్చాము. కరెక్ట్గా 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ ఆగిద్ది. ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ప్రయాగ్రాజ్, దాని తర్వాత డైరెక్ట్ వారణాసి. ఇది వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాసు. ఇందులో చైర్స్ అంటే వెళ్ళినాక మళ్ళీ రివర్స్ వస్తాయి కదా, రివర్స్ ఢిల్లీకి వచ్చేటప్పుడు తిప్పుకోవచ్చు అనమాట. మొత్తం టర్న్ అయ్యింది, మన దగ్గర ఉన్న చైర్స్ టర్న్ అవ్వవు, అంతే డిఫరెన్స్. కాకపోతే 2000 ఎక్స్ట్రా ఇందులో. లంచ్ టైం అవుతుంది కదా, లంచ్ ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు. ఇది ఉంది కదా, ఇది ఇక్కడ ప్రెస్ చేసి మాట్లాడితే డైరెక్ట్ లోకో పైలట్ కనపడింది అనమాట. సో ఏమన్నా ఉన్నా డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. జస్ట్ ఇది పుష్ చేసుకొని పుష్ టు టాక్ అని ఉంది కదా, సో అలా అనమాట. ఈ ట్రైన్ వచ్చేసి మన చెన్నైలోనే మ్యానుఫ్యాక్చర్ అయింది, మన సౌత్లోనే. మొత్తం వచ్చేసి 47 ఉన్నట్టు ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో. మొత్తం రోడ్ ఇండియా 47 ఉన్నాయి వందే భారత్ ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్ వచ్చేసి 750 కిలోమీటర్స్ వెళ్తుంది ఢిల్లీ నుంచి వారణాసికి. 750 కిలోమీటర్స్ కూడా 8 అవర్స్ వెళ్తుంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఫాస్ట్ కొడుతున్నారో. కరెక్ట్గా చెప్పాలంటే 130 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది. ఫుల్ స్పీడ్ వచ్చేసి 200 ఎంత ఉంది, కానీ మన దగ్గర అంత వెళ్ళకపోవచ్చు. 130 వరకే ఫైనల్, అంతకన్నా క్రాస్ అయితే ఇప్పటివరకు అవ్వలేదు. ముంబైలో ఉన్న ట్రైన్ అది 2.0 అంటారు, ఎందుకో తెలియదు మరి. మీకు ఎవరైనా ఐడియా ఉంటే చెప్పండి. అది కొద్దిగా ఫాస్ట్గా వెళ్తుంది అనుకుంటా మరి. Flush after using the train lavatories. We kindly request your cooperation. Thank you. ఫీడ్బ్యాక్ కోసం ఫిల్ చేయమంటున్నారు. నాకైతే బాగా నచ్చింది ట్రైన్. ఓకే, నేనైతే మంచిగానే ఇస్తాను. నా పక్కన తిక్కు కూడా బాగా నచ్చిందంటే ఇట్స్ వర్త్ ఇట్. మనీ ఎక్కువ అనిపించింది, కానీ ఇప్పుడైతే నాకు చాలా వర్త్ ఇట్ అనిపిస్తుంది. సో ఇప్పుడైతే ప్రయాగ్రాజ్ చేరుకున్నాం. మళ్ళీ సేమ్ 2 మినిట్స్ ఉంటుంది, 2 మినిట్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది. వెంటనే హాఫ్ అన్ అవర్లో టైం ఇప్పుడు వచ్చేసి 12:20 అయినట్టుంది. 12:20 అయింది. 1.5 అవర్ పట్టింది కరెక్ట్గా. प्रयागराज जंक्शन। जिन यात्रियों ने खान पान का विकल्प नहीं चुना है लेकिन यह सुविधा प्राप्त करना चाहते हैं, निर्धारित शुल्क का भुगतान करके रेडी टू ईट खान पान की सुविधा प्राप्त कर सकते हैं। 500 मिलीलीटर की दूसरी पानी की बोतल बिना किसी अतिरिक्त शुल्क के यात्रियों के
मैं आया ही नहीं। मेरा टिకెట్ అయితే मेरे 6-7 दोस्त आके गए यहाँ से। చాలా మంది మొత్తం అయిపోయింది, ఇంకా తీసేస్తున్నట్టు ఉన్నారు అంతా. మొత్తం అయిపోయినట్టుంది, అందరూ ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. నిన్నటితోనే అయిపోయింది కదా. చూద్దాం, మనకి టైం ఉంటే వద్దాం, లేకపోతే ఫస్ట్ కాశీ ఎక్స్ప్లోర్ చేసుకొని చూస్తాను నేను. లంచ్ ఇప్పుడే సర్వ్ చేశారు. మనోడు వెజ్ తీసుకున్నాడు, నా పక్కన ఆయన. నేను నాన్ వెజ్ తీసుకున్నాను. వెజ్లో వచ్చేసి ఒక 2 కర్రీస్, దాల్, రైస్, చపాతి, కర్డ్. నాన్ వెజ్లో మరి ఏమి ఇచ్చారో చూడాలి. వెజ్కి నాన్ వెజ్కి ఏం తేడా లేదు. వెజ్లో ఓన్లీ పన్నీర్ కర్రీ అనుకుంటా అంతే. నాన్ వెజ్లో చికెన్ కర్రీ ఇచ్చాడు. మిగతా అంతా సేమే. సో ఇది తినే లోపల ఇంకా వచ్చేసిద్ది అనుకుంటా వారణాసి. సో లెట్స్ ఈట్. ఇలా ఐస్ క్రీమ్ ఒకటి ఇచ్చారు, ఇంకా దీంతో ఎండ్ అనమాట. కరెక్ట్ 2 అంటే 2 o'clock దింపాడు. పర్ఫెక్ట్ టైమింగ్. పొద్దున్న లోకో పైలట్ చూపిలే కదా, ఇప్పుడు లోకో పైలట్ దగ్గరికి వెళ్తున్నాను. ఒకసారి వెళ్ళి అది కూడా చూసుకుందాం. సో ఇలా ఉంది, లోపలికి ఎలా చేయరు కాబట్టి ఇంక ఇక్కడి నుంచే వీడియో తీసుకుంటే. రాగానే ఇట్లా ఫామ్ ఫిల్ చేయించుకుంటారు, అక్కడ కూడా రిజిస్టర్లో రాసుకుంటారు. సో ఇప్పుడే హాస్టల్కి అయితే వచ్చాను. హాస్టల్ పేరు మ్యాట్ స్క్వాడ్. దీని గురించి రేపు బ్లాగ్లో చెప్తాను కంప్లీట్గా. ఇప్పటికే 44 hours జర్నీ చేసి అలసిపోయా. సో వాటికి రెస్ట్ తీసుకొని రేపు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. నా బెడ్ వచ్చేసి ఇక్కడ ఉంది, నెంబర్ 3. సో దట్స్ ఇట్. సో ఇప్పుడే హాస్టల్కి వచ్చా. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. దిస్ యువర్ తెలుగు ట్రావెలర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మ్యాట్ స్క్వేర్ హాస్టల్. సీ యూ. నెక్స్ట్ వీడియోలో ఏం మిస్ కాకండి. నెక్స్ట్ మొత్తం వారణాసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ 2-3 days తర్వాత డిసైడ్ అవుదాం ఎటు వెళ్దాము.